అవును పిల్లగా ఒకప్పుడు గ్రామ పంచాయతీ కన్నా ఓటర్లను పేపర్లు చూసేటోళ్ళు చదివేటోళ్ళు ఇప్పుడు ఆ పేపర్ వేపించుకునేటోళ్ళు లేదు చదివేటోళ్ళు లేరు ఏమైనా ఫోన్లు వచ్చుకుంటే ఏరా పడుతుంది ఇటు మిడిసిల నొప్పి కన్ను పోతాయి ఇదేనా మీ తర్వాయి అయితవే గాని ఏంది తాత ఏమో సైకిల్ నొక్కుంటూ తొక్కుడు సాత కావద్దా నోయ్ ఆ తొక్కుడు సాత కాదు గాని నువ్వు కూడా సాతనైతుందా ఏ గట్ల కాదు సరాంపు ఉన్న కన్నేమో ఎక్కుతా ఎత్తుగడ్డు ఉన్న కన్నేమో నూకుతా ఎప్పుడు తొక్కుడు సాత కావద్దా నోయ్ మరి సాతగానప్పుడు సైకిల్ పట్టుకొని తిరుగుడు ఎందుకు గట్ల కాదు సైకిల్ లేకపోతే పానం జరుగుతుంది ఇది ఉన్నదనుకో చేతుల కట్టి ఉన్నట్టు అయితే గాని ఫోన్లలో ఏం చూస్తున్నారు ఇప్పుడు సర్పంచ్ ఓట్లు ఉన్నాయి కదా రిజర్వేషన్ ఏం వచ్చినాయని చూస్తున్నాం. మరి ఓళ్ళకి వచ్చిందో నిలవాడు ఫీమేల్ కి వచ్చింది. అయితే మన సీనియర్ నిలబెడదాం. అయితే నేను నిలబడతా. ఓర్ని నువ్వెట్లా నిలబడతావురా? మరి నువ్వు నిల్చుంటావా? నువ్వు నిల్చుండు నేను నిల్చుండు కాదురా పిసోడా. మరి ఇక ఓళ్ళు నిల్చుంటారు? ఆడోళ్ళు నిల్చుండు. ఆడోళ్ళకి వచ్చింది. అయ్యో ఆడోళ్ళకి వచ్చిందా? మరి మన ఊర్లో ఎప్పుడు ఆడోళ్ళు ఇవరకు నిల్చోలేదు కదా. ఎందుకు నిల్చోలేరు? మా నిల్చున్నారు గాని ఆడోళ్ళని ఇంట్లో కూకుండా పెట్టి మొగోళ్ళు పెత్తనం చేశారు కాబట్టి నీకు తెలవలేదు. ఓహో ఆడోళ్ళని ఇంట్లో కూర్చుండబెట్టి మొగోళ్ళు పెత్తనం చేయొచ్చునా? అవు ఒక్క సంతకాలు ఆడోళ్ళతో చెప్పితే అయిపోయా. మాట ముచ్చటంతా మొగోళ్ళ నడుతుంది. అంటే పేరుకే ఆడోళ్ళది గాని పెత్తనం అంతా మొగోళ్ళది నడుతుంది కదా. అంతే ఆడోళ్ళు పేరుకే మళ్ళా నడిచేదంతా మొగోందే. అయితే మన సీనియర్ పిల్లని సర్పంచ్ నిలబెడదాం. అవురా సీనిగా మరి ఏమంటావు? నా పెన్లన్నీ అద్దుగాని రావన్నా అది నేను నిలబెడదామే. అదినే ఎప్పుడు అలిగి అవ్వగారింటికి పోతుందో తెలియదు, గులిగి ఎప్పుడు అత్తగారింటికి వస్తుందో తెలియదు. దానికి ఊళ్ళో మంచి పేరు లేదు. అవునే రాజన్న, మరి నువ్వేమంటావే? అది నేను నిలబెడదామా? అదేడు ఉంటే ఇక్కడ లేదు, ఎప్పుడు అలిగి అవ్వగారింటికి. అరే సీను, నీ పిల్లం అయితేనే మంచిగుంటదిరా, ఊళ్ళో మంచి పేరు ఉంది. అరే నీ అవ్వ నన్న పోలీసులు పట్టకపోతే ఇడిపించి కత్తినా, లేకపోతే ఎవరైనా భూములు పట్టకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ పోయి పట్టేయించి కత్తినా? మాకెట్లా ఓట్లు పడితే? ఓరి అవ్వ ఇయ్యాల రేపు పైసలతో లెక్క. నీకేం తక్కువ? 20 లక్షలైనా పెడతావు. ఎట్లయినా నీ పెళ్ళం గెలుస్తుంది. మేము అందరం కలిసి నీ పెళ్ళం చేస్తాం. ఓ ముసలోడా ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నా ఓటేస్తామంటున్నా. అవురా సీను, 20 లక్షలైనా నువ్వు వెనకకు రావు, నీ పెళ్ళాన్ని నిలబడదాం. అయినా 20 లక్షలు పెట్టి సర్పంచ్ కి నిలబడితే సంపాదించేదే ఉన్నది. ఓ పిసోడా, మన ఊరి మీదకి నెలకు 5-6 లక్షలు వస్తాయి. అంటే ఏడాదికి 60-70 లక్షలు వస్తాయి. ఇక దాదాపు 5 ఏళ్లకు 3 కోట్లు నీ చేతులకు వస్తాయి. ఇంకా ఊళ్ళో ఎవరు ఇల్లు కట్టాలన్నా, గోడ పెట్టాలన్నా, ఏ పని చేయాలన్నా పర్మిషన్ అడుగుతారు. ప్రతి పర్మిషన్ కు పైసలు వసూలు చేయొచ్చు. ఇక జేబు నిండా పైసలే. అయితే నా పెళ్ళ సర్పంచ్ నిలబెడతా. అగో ఇదేమో అప్పటి నుంచి సప్లైకుండా ఇప్పుడే నా పిల్లని నిలబెడతాను కూడా పోతాడు. మధు అవునే మధు, ఏంది పిసమ్మ కొడుక? నీకేమో అన్ రాదు, నాకేమో ఇన్ రాదు. నువ్వు అన్న ముచ్చట ఇంకోళ్ళకి అర్థం కాదు. అట్లా కాదే, నువ్వు సర్పంచ్ నిలబడే. నీ తొందర ముఖం గాలిపోను. నువ్వు నా గండాన్ని ఎట్లా పడుతుంది? నేను సర్పంచ్ కి నిలబడితే నీ ముఖం చూసి ఎవరైనా నోట ఎత్తారా? నా ముఖం చూసేయకుండా నీ ముఖం చూసేయరా? మా వేసినట్టే ఉంది గాని నేను దేనికి నిలబడా, సప్పుడే కూకో. అట్లా కాదే, కొడిసినాడు అని పెన్నాన్ని నిలబెడతాడట. అని పెన్న మేము మాత్రమే చెప్తాం. గంజికని ఎవడు అంటున్నా. ఏంది గది నిలబడుతుందా? గా పుచ్చిపోయింది నిలబడితే నేను ఊకుంటానా? నేను కూడా నిలబడతా. నేను దాని వినా గెలిచే చూపిస్తా. రవలి, అవునే రవలి, ఉన్నవాయే? ఏంది రవలి అనుకుంటే ఏమో రయ్యరై కత్తున్నావు? ఏం లేదే, ఇప్పుడు సర్పంచ్ కు నిలబడు ఆడోళ్ళకి వచ్చిందట. అత్తేంది? ఓళ్ళన్న పైసలు బాగున్నోళ్ళు వాళ్ళే నిలబడతారు. గట్ల కాదే, ఊళ్ళో అందరూ నీకే ఎత్తమంటుర్రు ఓటు. ఇప్పుడు గట్లనే అంటారు. అప్పటికి ఓళ్ళు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే ఎత్తారు. ఏంటిదాటినే? సర్పంచ్ కి పోటీ చేయమంటున్నాడు అల్లుడు. సర్పంచ్ కి నిలబడమంటే ఏం పెడతావు ఖర్చు? అగో బాగానే ఖర్చు వస్తుందా? ఖర్చు ఎందుకు రాదు? నీ దగ్గర ఏమున్నా ఏం పెడతావు? ఊరోళ్ళందరూ మనకే ఓటెత్తామంటుర్రు. నువ్వు గసొంటి మాటలు గిసొంటి మాటలు ఓళ్ళ మాటలు నమ్మకు. నీ నిలబడ. గట్ల కాదే, గా అంజిగాని పెళ్ళం మధు దాని దగ్గర ఏముండదని నిలబడుతుంది. గది నిలబడంగా నువ్వు నిలబడవా? ఏంది గా లేకిడిది సర్పంచ్ కి నిలబడుతుందా? అయితే నేను దాని మీద నిలబడుడే. ఏంది ఇప్పటిదాకా ఖర్చు ఎట్లా పెడతానని అడుగుతీ కదనే? ఎకురం అమ్మినా పర్వాలేదు, దాని మీద నిలబడుడే. అయితే ప్రచారానికి పోదాంపా.
ఆగు. అవురా సీను, ఏమంటుంది మరదలు? ఏ నిలబడతా అంటుంది, తగ్గేదే లేదంటుంది. సీను ఇక రారా. మీ మామకు ఇంకా నడుమాడి కట్టు మళ్ళీ అలవాటు కదరా, ఆమెను పట్టుమాను. ఆ ఆడకట్టు ఓట్లన్నీ చేపిస్తుంది. నీ అవ్వ దాన్ని మొన్ననే తంబాన్ని కట్టేసి కొడుతుంది. ఇప్పుడు దాని దగ్గరికి ఎట్లా పొమ్మనన్నే. రాజకీయం రా, రాజకీయం అందరి దగ్గరకు పోవాలి. అవు గాని మీ మామ ఇంట్లో ఉన్నాడా? అయ్యో ఇప్పుడేటో వేయండి. సరేపా మీ మామ దగ్గరకు పో. సరే మామ, నీ దగ్గరికి వస్తున్నావే. ఏం ముచ్చట్లో చెప్పు. గదే నీ బిడ్డను సర్పంచ్కు నిలబెడుతున్నా. ఏంది? అవును, నీ బిడ్డను సర్పంచ్కు నిలబెడుతున్నా. నువ్వు పోయి గా నడిమాట కట్టు మళ్ళీకి బుదిరకిచ్చినావంటే ఆడకట్ల ఓట్లన్నీ మనకే వేపిస్తుంది. కొద్దిగా నువ్వు పోయి బుదిరకియవా? ఏ గదాని దగ్గరికి నేను ఎట్లా పోతాను? దాన్ని నన్ను దొరకబట్టి తమ్మాన్ని కట్టేసి జజమానం చేసే మీ అత్త అప్పటి చూసి దగ్గరికి రానిచ్చలేదు. నేను పోను. ఏ రాజకీయం అన్నప్పుడు అవన్నీ పట్టించుకోవద్దే. నువ్వు ఒక్కసారి పోయి బుదిరికిచ్చినావు అనుకో, ఆ ఆడకట్టు ఓట్లన్నీ మనకే వేపిస్తుంది. అవునే రావాలి, ఇంకేం చెప్తున్నావే? పచారానికి కోదాం జల్దిరా. అత్తున్నాగు. ఎంబ్రాడి పోదంపా. ఓ పిసదానా, ఓ బిత్తిరిదానా, గిట్ల తయారైపోతే ఓలన్న ఓట్లెత్తరా? అవన్నీ తీసేయిపో. ఆ చీర ఇడిసేసి రాపో, ఆ చీర ఇడిసేసి రాపో. ఇడిచేసి రావన్నా. ఓ పిసబిత్రోడా ఏం మాట్లాడుతున్నా? గట్ల కాదే, ఆ నగలు తీసేసి పట్టు చీర ఇడిసేసి ఉత్త చీర కట్టుకొని లేనోళ్ళ లెక్క లేకడోళ్ళ లెక్క అవ్వ బాంచన్ అయ్య బాంచన్ అని ఓట్లు అడగబోవాలి. గిట్ల పోతే ఓట్లు రావు. మరి గట్ల చెప్పు. మల్లు, ఓ మల్లు, ఏం చేస్తాను? ఏంది? నేను నీతో మాట్లాడా. అయ్యో ఏమైంది? ఎందుకు మాట్లాడవు? మరి నాతోని మాట్లాడని దానివి ఎంత సోకుల ఓటు కోసం పడవే. ఇక నువ్వే ఉన్నావా మగోనివి? ఇక నువ్వే ఉన్నావా మగోనివి? చాలు నీ సంబరం. గాని మన అల్లుడు బిడ్డను సర్పంచ్కి నిలబెడతాడు. ఈ ఆడకట్టు ఓట్లని మన బిడ్డకే ఏపి. అర్థం అవుతుందా? అయ్యో ఓటు కోసం వచ్చినవా? నువ్వు ఇంకా దేనికోసమో వచ్చినవా అనుకున్నా. ఈ ఆడకట్టులంతా నీ మాట వింటారు కదా, ఓ చెప్పి ఏపి. మా ఏపిత్తగాని ఓటుకు 2000 తెచ్చి, ఈ ఆడకట్టుకు 100 మంది ఉన్నారు, 2 లక్షలు తెచ్చి. అక్క ఏం చెప్తున్నావు? ఇల్లాకిల్ నొక్కుతున్నా, కళ్ళు కనబడతలేవా? ఏ అక్క, నిన్ను ఊపుతాగని నేను సర్పంచ్కి నిలబడుతున్నా. నువ్వు నాకే ఓటేయాలి. ఈ ఇల్లాకిలి ఇప్పటి మంది మీద నొక్కుతావా? సర్పంచ్ అయినాక కూడా వచ్చి నొక్కుతావా? సర్పంచ్ అయినాక కూడా వచ్చి నొక్కుతావా? జల్దీ నూకు నూకు, ఇంకా మత్తు పని చేసేది ఉన్నది. అవునా ఈ పిల్లగా ఇంట్లో పొన్న తిరుక్కుంటా ఉత్తగానే ప్రచారం చేస్తుర్రా, ఏమన్నా పని చేస్తుర్రా? అగో ఇంకేం పని చేస్తారు? ఇక అవతల వాళ్ళు ఇంటింటికి తిరుక్కుంటా బట్టలు బాతలు వింటురాట, ఇల్లాకిలి ఊడుతురాట, బోళ్ళు మోకెలు దోముతురాట. ఈ ఉత్తుగా తిరుగుతూ ఓట్లు పడతాయా? గివన్నీ పనులు ఎవరు చేస్తారు? నాకు ఓట్లది ఏదో నిన్ను నిలబడపో. అయ్యో గట్ల అంటే ఆ మదికి వెళ్తుంది. అవును కాదు, నిజమే, చేద్దాంపా. మరి మరిపా ఏం చేస్తానా అక్క? ఇగో బోల్ తోముతున్నా. అక్క నువ్వు లేవు, రవలి బోల్ ఉంటుంది. అక్క నేను దోమతా, నువ్వు పక్క కూర్చో. జరగక్కాలే. అక్క సర్పంచ్ నిలబడతానా, నీ ఓటు నాకేయాలి. మా ఎత్త గాని సర్పంచ్ గెలిచినాక రోజొచ్చి గిట్నే పోల్దాం. మరి ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, 6000 ఇచ్చినావు. ఇంకా అక్కడికి పోయా పంప. ఇచ్చిన దండి, ఇచ్చిన మనకు ఓటేది సపరేట్ పంప. ఏంది పిల్ల పొద్దంతా వెనక గిట్లా వచ్చినావు? ఈ మదోళ్ళు సర్పంచ్ నిలబడితే ఓటుకు 2000 ఇచ్చిర్రు. మరి నీకెన్ని ఇచ్చిర్రు? ఏంది ఓటుకు 2000 ఇచ్చిరా? అవును, ఓటుకు 2000 ఇచ్చిర్రు. నాకు 2000 ఇచ్చిర్రు చీర, మా ఆయనకు 2000 ఇచ్చిర్రు బీరు, మా అత్తకు 2000 ఇచ్చిర్రు ఓ చీర, మా మామకు 2000 ఇచ్చిర్రు బిస్కీ. ఏంది 2000 ఇచ్చి చీరలు ఇచ్చిండ్రా? ఏంది
2000 ఇచ్చి కళ్ళు పంచిండ్రా. మరి నేనేం పాపం చేసినా? నాకు ఒక్క రూపాయి ఇవ్వకపాయే. వీళ్ళని ఎత్తుకపోను, వీళ్ళ తినాలి గాను, వీళ్ళ తిప్పుడు గలం గాను, వీళ్ళని జీరయ్య సిప్పయ్య నరికయ్య చెలిగయ్య. నాకు ఎప్పుడేమి ఇయ్యలేదు పిల్ల. అంటే నాకు ఓటక్కు లేదనుకున్నారా? నేను ఓటు అయ్యాను అనుకున్నారా? వీళ్ళ మొఖాలు బోర్రవాడా. ఎవడన్నా రూపాయి ఇచ్చిండా నాకు? ఏంది మళ్ళవ్వా ఓలా నువ్వు గంటగానే తిడుతున్నావు? గట్ట కాదు కొమరయ్యా, ఊళ్ళే ఓటుకు 2000 చొప్పున పంచిండ్రట. నాకు ఎవడన్నా ఓ చీర ఇచ్చిండా? తాగడానికి ఏమన్నా కళ్ళు సీసాలు ఇచ్చిండ్రా? నా ఇంటి ముంగటికే అటు ఇటు వేయిండ్రాట. నేనే గింత పాపం చేసిందా? అదే నాకు ఓటక్కు లేదా? నేను ఓటు అయ్యాను అనుకున్నారా? ఇల్లు ఇండ్లు ఇడిచిపెట్టాలా, మొలదారాలు తెంపాలా, కాడుగాలా, వాళ్ళ ఇళ్ళలో పెద్ద పిట్టలు గుయ్యా. నా ఇల్లు ఊళ్ళో లేదా? ఇంకెన్నడు మారుతారు మీరు? ఓళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇయ్యపోతే బాధ అనిపించదా? 18 ఏండ్లు నిండిన వాళ్ళకు ఒక ఆలోచన, ఒక అవగాహన, ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుందని చెప్పి రాజ్యాంగం మీకు ఓటు హక్కు కల్పించింది. కానీ మీరు చిన్నపిల్లలు కదా, చాక్లెట్లకు బిస్కెట్లకు ఆశపడ్డట్టు వాళ్ళు ఇచ్చే 1000కో 2000కో చీరలకో సారెలకో సారబాటిలకు ఆశపడుతున్నారు. మీకంటే చిన్న పిల్లలకు ఓటు హక్కు కల్పించింది. అమ్మా ఏం చేస్తున్నావు? నేను అడుగుతా గాని సర్పంచ్ కీల పడుతున్నా నేను. నువ్వు నాకే ఓటేయాలి. అమ్మ నువ్వు జరుగు, నీకు అడుగుతా. దా ఇట్రా. అవ్వా అవ్వా ఏందే ఇంటింటికి ప్రచారానికి ఓడేవో గాని పని మనిషిని అయిందే అవ్వా. ఈ బట్టలు విన్నుడు, బోల్దోముడు, బాత్రూములు కడుగుడు నా వల్ల అయితే లేదే అవ్వా. అయ్యో రవలి గట్లంటే ఇట్లనే ఆయన మది గెలుస్తుంది. అవును కాదు అవ్వా, నా ఒక్కదాంతో అయ్యేటట్లేదు, నువ్వు కూడా రావే. ఇది ఎక్కడ కథనే కథ పాడవాడను అద్దట్టి నాకు పాత్రి. ఓ అమ్మా ఎటు పోతున్నావు? ఏమో మా మనోడి దొడికేయండి తీసేస్తానని పోతున్నా. రవలి తీసేపోయినా. ఓ అమ్మా నాకు శాతనైతులే, నువ్వు దిగిపోవే. అత్తమ్మ ఆగు. నువ్వే దిగిపోయే. అత్తమ్మ తీస్తే సానుభూతి ఉండదు, నువ్వు తీస్తే సానుభూతి ఉంటది. మంచిగా ఓట్లు అందరు ఎత్తారు, నువ్వు దిగిపో. ముఖం మార్చినట్టు పెట్టక ఏమనుకుంటారు చూసేటోళ్ళు. కొంచెం నవ్వుకుంటది ఈ బిడ్డ. ఓట్లన్నీ మనకే పడతాయి, పొల్ల మంచిదాన్ని. ఓర్ సీను, ఎలక్షన్లు రద్దయినాయి రా, రిజర్వేషన్లు కూడా మారేటట్టున్నాయి. పోర్ని తలపండి వాళ్ళగా ఓర్ని పొందారని చెప్ప. పోర్ని ఇంటింటి తీసుకపోయి బోలు పెట్టినావు, బట్టల మీద పెట్టినావు, పాయకాళ్ళు కడగ పెట్టినావు, ఆఖరికి రోడ్డు మీద పిల్లి కూడా ఎత్తికొచ్చినావు. ఓట్లు రద్దు అయినాయట. ఇప్పుడు ఏం చేసుడు? నీ దినాలుగా అను అట్టిగా పోర్నదైనావు. నేను చెప్తూనే ఉన్నా, అట్టిగా 20 లక్షలు పోసినావు మంది మీద. ఇప్పుడు ఏడుకెళ్ళొస్తాయి? నేను అడిగి చెప్పినా పైసలు ఉండవని. నీకు ఏం ఏర్పడతాను? కట్టం చేస్తానో ఏర్పాడు, కట్టమా పాడా? ఇళ్ళకి వచ్చి అత్తగారు సొమ్మవుతుంది. ఆడికి చెప్పింది పోరి ఉండాలి, బలమే కూర్చుంది అదే మొత్తం ఉంటాను అని. అరే అందుగా ఎలక్షన్లు రద్దయినాయట. నీ తలపండి వాళ్ళగా జీరే సింపే నిన్ను ఎత్తుక కట్టుక పోను. అదేవతో నిలబడుతుందని నన్ను నిలబెడితివి, ఇంటింటికి దింపి బోల్దోమి ఇత్తివి, బట్టలు ఉతికి ఇత్తివి, బాత్రూమ్లు గడిపి పడుతుంది. ఇప్పుడు ఓట్లు బంద్ అయినాయట. ఏం చేయమంటావు? నీ తలపండు వాళ్ళగా చచ్చిపోతాడు. హాయ్ నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మనపల్లె టాలెంట్. మా వీడియో చూసారు కదా, ఎట్లుందో మీ అభిప్రాయాలు కామెంట్ చేయుర్రి. మా వీడియో గీత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.